సిఓపిడి ధూమపానం ఫ్యాక్టరీలో కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ యూనిట్ డాక్టర్ మంజునాథ బాలే తెలిపారు. సాధారణ చికిత్స సర్జరీతో కూడా రికవరీ కాని వారికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉంటుందని తెలిపారు. గుంటూరులో శనివారం మీడియాతో మంజునాథ్ మాట్లాడారు. టీబీ ఉన్నవారికి లంగ్స్ పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని, లంగ్ క్యాన్సర్ 4వ స్టేజ్ దాటిన వారికి అవయవ మార్పిడి తప్పనిసరి అని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధులు నివారణ చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం రోబోటిక్ విధానం, అత్యాధునిక వైద్య సేవలు యశోద హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. యశోద హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ మేనేజర్ కాశీం వలి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే లంగ్ ట్రాన్స్ప్లాంట్ ఎలా జరుగుతుంది అనేది ఒక నార్మల్ ప్రక్రియ చెప్తాను. ఒక పేషెంట్కి ఎప్పుడు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అని డిసైడ్ అయితే పేషెంట్కి మనం హాస్పిటల్ దగ్గరనే ఉండని చెప్తాము. అంటే ఎక్కడైనా ఇల్లు తీసుకొని ఉండని చెప్తాము. అది చాలా రకరకాల టెస్ట్ ఉన్నాయి. ఆ టెస్ట్ అన్నీ చేసుకొని ఈ పేషెంట్ ఫిట్ ఉందా లేదా అని డిసైడ్ చేస్తాము. ఆ డిసైడ్ చేసి ఓకే మీరు లంగ్ ట్రాన్స్ప్లాంట్ కావాలని చెప్తాము. తర్వాత జీవన్ దాన్ అని ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంటుంది, అది రిజిస్ట్రేషన్ చేస్తాం. ఆ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జీవన్ దాన్ మెయిన్ ఆర్గన్ ఉంటుంది, అదే ఆర్గన్ డొనేషన్కి ఎవరికి వస్తుంది అని చెప్తారు. తర్వాత ఒక డోనర్ కాల్ వస్తే, నార్మల్గా డోనర్ కాల్ అంటే బ్రెయిన్ డెడ్ డోనర్స్ ఉంటారు కదా, బ్రెయిన్ డెడ్ ఉన్ని ఓకే ఇప్పుడు లేదు పాసిబిలిటీ లేదు లైఫ్కి అని ఇది డిసైడ్ అయితే ఆ పేషెంట్స్ డొనేట్ చేయవచ్చు లంగ్ని. వన్స్ దే డిసైడ్ అప్పుడు మనం ఆ డోనర్ ఆర్గన్ అసిస్టెంట్ చేస్తాను. అంటే ఇప్పుడు లంగ్ బాగుందా లేదా అనేది రకరకాల మళ్ళీ టెస్ట్ ఉంటాయి ఆ డోనర్ మీద కూడా. అది టెస్ట్ అన్ని చేసుకొని ఓకే ఈ డోనర్ బాగుంది, ఈ పేషెంట్కి ఫిట్ ఉంది అని డిసైడ్ అయితే ఆ పేషెంట్ని పిలిచి అప్పుడు మనం ఆ పేషెంట్ కూడా మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకొని ట్రాన్స్ప్లాంట్ ప్రాసెస్ చేస్తాం. చాలా కాంప్లెక్స్ ప్రొసీజర్ ఇది ఇలాంటి ప్రొసీజర్కి మనకి చాలా పెద్ద టీం కావాలి, చాలామంది డాక్టర్స్ కావాలి, సర్జన్స్ కావాలి. మన టీంలో కూడా దేర్ ఆర్ మల్టిపుల్ డాక్టర్స్ హూ ఆర్ దేర్ ఇన్వాల్వ్డ్. ఇలాగే యశోద హాస్పిటల్లో ఒక మంచి ఒక స్ట్రక్చర్ ఉంది. ఇది అన్ని మొత్తం కోఆర్డినేట్గా జరగడానికి. అండ్ వీఆర్ డూయింగ్ లాస్ట్ 3 yearsలో వీ హ్యావ్ డన్ మోర్ దెన్ 100 లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్. సో ఇప్పుడు ఏ పేషెంట్స్కి లంగ్ ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది అన్నది చాలా కామన్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఒకే మాటలు చెప్పాలంటే, ఒక పేషెంట్కి ఆక్సిజన్ లేకున్నా బతకడం కష్టమైతే, అంటే ఆక్సిజన్ సప్లిమెంటేషన్ అంటే ఆక్సిజన్ మాస్క్ ఆక్సిజన్ ఇది పెట్టకున్నా అవ్వలేదు బతకడం అంటే ఆ పేషెంట్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం పడుతుంది. అది కాకుండా వేరే కండిషన్స్ ఉన్నాయి. ఎలా అంటే ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిజీజ్ అంటాం, మన కంట్రీలో చాలా కామన్. సిఓపిడి, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్, బ్రాంకెక్టైసిస్. ఇప్పుడు ఈ రీజన్లో ఈ ప్రాంతంలో ఎక్కువగా పారాక్విట్ పాయిజనింగ్ అని వస్తుంది. ఇది ఫర్టిలైజర్ పెడతారు, అది తాగి చాలామంది వస్తారు. అందరిలో కూడా ట్రాన్స్ప్లాంట్ చాలా కామన్గా చేస్తాం మన సెటప్లో. దీస్ ఆర్ ద కామన్ కండిషన్స్ వేర్ ట్రాన్స్ప్లాంట్ ఈస్ డన్. ఇది తప్ప ఇంకా కొన్ని కంజనైటల్ కండిషన్స్ ఉంటాయి, సిస్టిక్ ఫైబ్రోసిస్, అటిలెక్సేటల్ డిసీజ్, ఆల్ దోస్ థింగ్స్ విల్ బి దేర్. అది చాలా రేర్, మన సెంటర్స్లో కూడా అది రేరే. సిస్టిక్ ఫైబ్రోస్ అన్ని చాలా రేరు, బట్ అప్పుడప్పుడు వస్తాయి. బట్ మోస్ట్ కామన్గా వచ్చే కండిషన్స్ అంటే సిఓపిడి అండ్ ఐఎల్డి, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్. ఇప్పుడు ఐఎల్డికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ అవేర్నెస్ పాయింట్ మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు పిజన్స్ ఉంటాయి కదా, పిజన్స్లో తెలుగులో పౌరల్, అది అంటే మనం ఫీడ్ చేస్తాం కదా, అప్పుడు ఆ డ్రాప్లెట్స్ వస్తాయి పౌరల్లో. అది చాలా బ్యాడ్ ఉంటుంది లంగ్స్కి. సో ద అడ్వైజ్ ఫర్ ఎనీ వన్ ఈజ్ అవాయిడ్ ఫీడింగ్ ద పిజన్స్కి ఫుడ్ పెట్టడం, ఇంట్లో ఇది చేస్తే అది ఎంకరేజ్ చేయడం, అది చాలా బ్యాడ్. మీకు కూడా బ్యాడ్, మీ పిల్లలు కూడా బ్యాడ్. సో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సిఓపిడి గురించి మాట్లాడితే స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్. స్మోకింగ్ 2 రకాలు ఉంటాయి. మెయిన్ యాక్టివ్ స్మోకింగ్ ఉంటుంది, ఇంకా ప్యాసివ్ స్మోకింగ్ ఉంటుంది. ప్యాసివ్ స్మోకింగ్ ఈజ్ ఆల్సో యాజ్ బ్యాడ్ యాజ్ యాక్టివ్ స్మోకింగ్. సో 2 రకాలు స్మోకింగ్ కూడా అవాయిడ్ చేయాలి. ఇంకా హౌస్ హోల్డ్ స్మోక్ ఉంటుంది, అది ఇప్పుడు యాక్చువల్లీ చాలా వరకు తగ్గింది, బట్ స్టిల్ విలేజెస్లో ఇంకా అది ఉంది. దట్ ఈస్ సంథింగ్ వీ హ్యావ్ టు వరీ అబౌట్. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ అంటే అందరూ చూస్తున్నాం, ఇప్పుడు వేడిగా ఉంది పర్వాలేదు, ఒకసారి మళ్ళీ వింటర్ వస్తే మళ్ళీ మనకు అన్నీ కనిపిస్తుంది, అన్ని చోట్ల డస్ట్ అది ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా ఫ్యాక్టరీ వర్కర్స్కి ఎక్కువ ఇది ఉంటుంది. ఇక్కడ క్వారీ ఉంటాయి, అక్కడ అన్ని ఫ్యాక్టరీ వర్కర్స్కి లంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సిలికోసిస్ అని కొన్ని వస్తాయి. అది చాలా బ్యాడ్ అవుతుంది. లంగ్ ఎలా అవుతుంది అంటే, లంగ్ స్పాంజ్ లాగా ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో ఏమవుతుంది, లంగ్ హార్డ్ ఒక స్టోన్ లాగా అయిపోతుంది.
కాల్షియం డిపాజిట్ అయ్యి. సో అప్పుడేమవుతుంది, లంగ్ బ్రీదింగ్కి హెల్ప్ అవ్వదు, ఎక్స్పాండ్ అవ్వదు. లంగ్ బలూన్ లాగా ఉంటుంది. మనం ఎలా 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 ఊపిరితిత్తులు తీసుకుంటామో అంత అంత పెరుగుతుంది. బట్ ఇలాంటి కండిషన్స్లో అది రిస్ట్రిక్ట్ అయిపోతుంది. సో ఇది ఒకటి చాలా కామన్ కండిషన్ మన క్వారీ వర్కర్స్కి వస్తుంది ఇదన్ని కండిషన్స్. సో ఇలాంటి కండిషన్స్కి ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది, మళ్ళీ చిన్న సర్జరీస్ కూడా ఉంటాయి. అదన్నీ వర్కౌట్ అవ్వలేదు, ఇప్పుడు రెండు లంగ్స్ డ్యామేజ్ అయింది, ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు అంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తాము.